నమస్కారం. ఆనందంగా ఆరోగ్యంగా అందరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా వీడియోని చూసిన వాళ్ళందరూ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చేసే వంటకం పేరు తోతాపురి కూర. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. తోతాపురికి కావలసిన పదార్థాలు: 2 మామిడికాయలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 కప్పు బెల్లము, పోపుకి 1/2 స్పూన్ మినపప్పు, శనగపప్పు, సరిపడా ఉప్పు, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2. ఇవి కావలసిన పదార్థాలు. తోతాపురి కూర తయారు చేయడానికి ఇందాక మీకు పదార్థాలు చూపిస్తాను కదండి. ఇప్పుడు తోతాపురి అంటే మామిడికాయని ముందు తోలంతా తీసుకోవాలి. ఇప్పుడు నేను తోలు తీసుకుంటాను. తోలు మందంగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. అందువల్ల మనము తోలు తీసేసుకోవాలి. తోలంతా తీసేసానండి, నీట్గా కడిగేసాను ఒకసారి. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తున్నాను. ఈ ముచ్చికలు తీసేయాలండి. అయిపోయిందండి. ఇది కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు తోతాపురి కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ యొక్క బాణాల్ని పెట్టుకోవాలండి. నూనె ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు మాత్రమే వేసుకోవాలండి, ఇంకేం అవసరం లేదు. ఇది ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ చిటపటలాడిన తర్వాత, తోతాపురి అంటే మామూలుగా మనము చిలుక ముక్కు మామిడి పండు అంటారు కదండి, దాన్నే ఇక్కడ హైదరాబాద్లో తోతాపురి అనే అంటారు. తోత అంటే చిలుక. సో దానితో అది ఎలా ఉంటుందంటే మామిడికాయ, కానీ పులుపు ఎక్కువ ఉండదు, దాంట్లో తీపి కూడా ఉంటుంది. తీపి ఎక్కువగా ఉంటుంది, పులుపు తక్కువ ఉంటుంది. అందువల్ల దీన్ని కూర చేసుకొని తింటే ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీన్ని మనం అన్నంలో కలుపుకొని తినచ్చు, ఉట్టిగా కూడా తినచ్చు అనమాట. ఇది మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇది ఏదో విధంగా మనము మామిడికాయని ఎక్కువగా మనము ఉపయోగిస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఆవాలు వేసాను, చిటపటలాడుతుంది. చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేయాలి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. కావాలనుకుంటే మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయట్లేదు.
ఇష్టంగా ఉంటే వేసుకోవచ్చు, మినపప్పు శనగపప్పు వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లే, ఆవాలు మాత్రమే వేస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత, ఈ పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ వేగిన తర్వాత ఈ యొక్క మామిడికాయలు ముక్కలు చేసుకుని పెట్టుకుంటాం కదా రెడీగా, అది వెయ్యాలి దీంట్లో. ఇది బాగా వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా కలపాలి. కలిపిన తర్వాత అప్పుడు నీళ్లు పోయాలి. నీళ్లు పోసి మూత పెట్టి ఉప్పేసి పెట్టేసామంటే ఒక 5 నిమిషాల నుంచి ఒక 7 నిమిషాల లోపల బాగా ఉడికిపోతుంది. అంటే ఈ యొక్క కాయ కొంచెం గట్టిగా ఉంటుంది, అందువల్ల ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అందువల్ల మనం ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేస్తే తొందరగా అయిపోతుంది, ఈ యొక్క వేడికి అయిపోతుంది తొందరగా. ఇప్పుడు ఇది కలిపి పెట్టాను, ఉప్పు వేస్తాను. ఒక 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నానండి. కారానికి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసాను, ఉప్పు వేసాను, కొంచెం పసుపు కూడా వేస్తాను. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు మనము 1 గ్లాస్ 2 గ్లాస్ కూడా పోయొచ్చు, అంటే ఇది మునిగే వరకు పోయాలి నీళ్లు, అప్పుడే తొందరగా ఉడుకుతుంది. 1 గ్లాస్ పోసాను, నేను ఇంకో గ్లాస్ పోస్తున్నాను. దీన్ని మూత పెట్టేసి మనము ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము. ఈ తోతాపూరి కూరని మనము ఎలా తయారు చేస్తున్నాం, దానికి కావాల్సింది ఏంటి అని మళ్ళీ ఒకసారి నెమరేసుకుందాం అండి. ఈ యొక్క తోతాపూరి అనేది ఇక్కడ హైదరాబాద్లో తోతాపూరి అంటారు, అంటే చిలక ముక్కు దానికి ఉంటుంది కాబట్టి ఆ పేరు అలా వచ్చింది. ఆ తోతాపూరి అనేది ఆ యొక్క మామిడికాయని బాగా మనము తోలంతా మొత్తము తీసుకోవాలి, మందంగా ఉంటుంది కాబట్టి తోలంతా తీసేసుకొని ఆ తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనము పోపు గింజలు ఏంటంటే మనకు ఇష్టమైతే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేయచ్చు, నేను ఆవాలు మాత్రమే వేశాను. తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకొని ఆ తర్వాత దానికి మనము ఈ యొక్క మామిడికాయలంతా మొత్తం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ దాంట్లో వేయాలి. అవి వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఒక మూత పెట్టి బాగా మూత పెట్టేయాలి. అది ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా ఉడకాలండి. కొంచెం గట్టిగా ఉంటుంది ఈ కాయ కాబట్టి అది బాగా అయిపోవాలి, తొందరగానే అయిపోతుంది. అది మెత్తగా అయిన తర్వాత అప్పుడు మనము బెల్లం వేసుకొని కలుపుకోవాలి. ఈ యొక్క వేసి కలుపుకుంటే అది బాగా బెల్లం అంతా దాంట్లో కరిగి మొత్తము ఒక లేహ్యంలాగా బాగా గట్టిగా అవుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. దాన్ని మనము అందరూ కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇది చాలా బాగుంటుంది. ఇది అన్నంలో కలుపుకొని కూడా తినేవాళ్ళు తింటారు, లేదు ఉట్టిగా తినేవాళ్ళు కూడా తింటారు. ఇది మామూలుగా మనము చింతపండు కంటే కూడా మామిడికాయ సీజన్లో మామిడికాయ మామూలుగా పుల్లగా ఉంటుంది కాబట్టి తినడానికి కొంచెం పెద్దవాళ్ళకి కూడా ఇదిగా ఉంటుంది, అంటే పళ్ళు అంతా ఇదిగా కూసుగా ఉంది అని అనుకుంటారు. కాబట్టి ఈ యొక్క పండు కొనుక్కొని వచ్చి ఈ విధంగా చేసుకొని తింటే బాగుంటుంది. ఇందులో బెల్లం ఉంది కాబట్టి షుగర్ ఉంది నాకు అనే భయం లేకుండా షుగర్ పేషెంట్లకు కూడా ఇది తినడానికి బాగుంటుంది, ఏమి కాదు బెల్లం ఉంది కాబట్టి. బెల్లం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇలా మనము చేసుకొని తినవచ్చు. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇది బాగా అయ్యిందండి, మొత్తం గట్టిగా వచ్చేసింది చూడండి. ఇక్కడ ఈ టైంలో మనం తీసుకున్న 1 కప్పు బెల్లంని వేస్తున్నాం. ఇప్పుడు ఈ బెల్లాన్ని బాగా కలపాలి. ఈ బెల్లం అంతా కూడా బాగా లిక్విడ్ అయిపోయి మళ్ళీ అన్ని గట్టిగా దగ్గరలో అవుతుంది. అప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేయాలి.
ఒక 2 నిమిషాలు అయితే ఉడికిపోతుందండి. చూద్దాం. ఇది బాగా కలిపెడుతూ ఉండాలండి. మధ్య మధ్యలో మూత పెట్టకూడదు. కలిపెట్టి చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఇది బాగా వేడిగా బాగా ఉంది. ఈ యొక్క బెల్లం వేసినందువల్ల అడుగు మాడుతుంది కాబట్టి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కొంచెము నీళ్ళంతా పోయి కొంచెం గట్టిగా వచ్చే టయానికి మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. వేడికి అది మొత్తం కూడా ఆవిరైపోతుంది. నీట్గా బాగుంటుంది. మంచి వాసన వస్తుంది. బాగుందండి. అందువల్ల మీరు కూడా ఈ యొక్క మామిడికాయ అంటే తోతాపూరి కూర చేసుకొని అందరూ కూడా తిని నాకు కమెంట్స్లో వేయండి. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి. మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. అందరూ కూడా ఈ యొక్క తోతాపూరి కూర చిన్నపిల్లలకు కూడా పెట్టి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇది బౌల్లో వేసి చూపిస్తాను.